మిత్రులారా, మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చివరికి చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. లోపలికి వెళతాడు. అక్కడికి వెళ్ళగానే అతనికి పువ్వుల వర్షం అతని మీద పడుతూ ఉంటుంది. ఓం చాముండాయ నమః. ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే బయటికి రండి అని రాకుమారుడు అంటూ ఉంటాడు. రాణిని బలి తీసుకొని ఒక సాగర ప్రపంచం మొత్తం శాసించే శక్తిని ప్రసాదించు. ఇది నా యొక్క రాజ్యం. ఇక్కడే నేనే రాణి. నువ్వెవరు? మొదటిసారి ఒక మానవుడు నా రాజ్యంలోకి వచ్చాడు. ఇంతవరకు ఒక మనిషి కూడా నా దగ్గరికి రాలేదు. అంటే నువ్వు ఖచ్చితంగా దివ్యశక్తులు గలవాడివి. నువ్వు నాతో రా అని సాగరకన్య తీసుకొని వెళుతోంది. నాకు సంతాన యోగ్యం ఇప్పటి వరకు కలగలేదు. ఇంకా ఎన్ని రోజులు మనం ఇలాగ సంతానం లేక బాధపడదాం సోదరులు? ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్పండి? రాళ్లుగా మార్చివేశాడు. రాణి, వాడికి మరణం. ఆ మాయకత్తితో ఎవరైతే వాడిని చంపివేస్తారో అప్పుడే వాడికి మరణం అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు. వెంటనే సాగరకన్య రాకుమారుడిని ఆ దివ్య ఖడ్గం గల చోటుకు తీసుకుని వెళుతుంది. రాకుమారా, అదిగో అది ఏ దివ్య ఖడ్గం. దానితోనే వాడికి అంతం. నువ్వు ఎలాగైనా ఆ ఖడ్గం సాధించి తీసుకొనిరా అని అంటుంది. ప్రభు, ఏమైంది? మీరు దేని గురించి దిగులు పడుతున్నారు? అప్పుడు రాజు ఇలా అంటాడు. మంత్రి, నాకు ఇప్పటి వరకు అసలు సంతానం అవడం లేదు. నేను రాకుమారికి ఎలాగోలా ఖడ్గాన్ని సాధించి కానీ మంత్రికుడి గుహలోకి వెళ్ళి వీరోచితంగా పోరాడతాడు. చివరికి ఆ మంత్రికుడు నేను వధించి 7 కన్నం సముద్ర గర్భంలో ఉన్న సాగరకన్యా సోదరమణులకు అలా అడవిలో రాజు మరియు మంత్రి ఇద్దరూ జంతువులు వేట కోసం వెతుకుతూ ఉండగా వాళ్ల ముందు ఆకాశంలోంచి ఒక గాయపడ్డిన గద్ద ఒకటి వచ్చి రాజు కాళ్ళు ముందు పడిపోయింది. అప్పుడు రాజు ఆ గద్ద యొక్క గాయాన్ని చూసి అక్కడ ఉన్న ఆయుర్వేద మూలికల సహాయంతో ఎలాగోలా ఆ గద్ద గాయంపై రాయగనే కొద్దిసేపు తరువాత గద్ద కోలుకుంటోంది. ప్రభు, నన్ను రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు. నాకు ఇప్పుడు పోయిన శక్తి మొత్తం తిరిగి వచ్చింది. ప్రభు, మీరెందుకు చాలా దిగాలుగా ఉన్నావు? నేను మామూలు పక్షిని కదు ప్రభు. మీకు ఏదైనా సహాయం కావంటే చేస్తాను, చెప్పండి అని గడ్డరాజుతో అంటూ. ఓ పక్షిరాజా, నాకు సంతానము లేక నేను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. అందుకని నాకు సంతానం కలిగే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. మరియు మిమ్మల్ని ఎవరు ఇంత క్రూరంగా ప్రభు, నన్నొక మాయ సింహం ఇలా క్రూరంగా గాయపరిచింది. నేనా సింహం దగ్గర నుండి ఎలాగోలా తప్పించుకుని వచ్చాను. ప్రభు, మీకు సంతాన భాగ్యం కలగడానికి నేనొక మాయ గుడ్డు మీకిస్తాను. వెంటనే ఆ గుడ్డుని నీ రాకుమారికి తినిపిస్తే మీకు సంతానం. పక్షిరాజా, మీరు మాకిచ్చిన ఈ వారాన్ని నేను ఎప్పుడూ కూడా మార్చిపోను. నేను ఎప్పుడూ నీకు రుణపడి ఉంటా. ఇక నాకు సెలవు పక్షిరాజా అని రాజు అక్కడి నుండి తిరిగి కోట. రాజు భీమ్సేన్ ఆ మాయగుడ్డు తీసుకుని వెళ్ళి రాణికి అడవిలో జరిగిన కథ మొత్తం చెప్తాడు. అప్పుడు రాణిని ఆ గుడ్డు తీసుకొని తినమని చెప్పి రాజు వెళ్ళిపోతాడు. రాణి వెంటనే ఆ గుడ్డు తీసుకొని తింటుంది. రాణి గుడ్డు తిన్న కొంచెం సమయం తర్వాత ఆమె ఒక పండంటి మగబాలునికి జన్మ ఇస్తుంది. రాజు వెంటనే వచ్చి బిడ్డను చూసి చాలా సంతోషించాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు. చూశావా రాణి, మన యొక్క పిలుపు ఆ ఈశ్వరుడు విని మనకు సంతానాన్ని ప్రసాదించాడు. మనకు ఇంత మంచి కానుక ఇచ్చిన పక్షిరాజుకు నేను సర్వదా రుణపడి ఉంటాను. ఒకరోజు ఏదులపురం రాజ్యంలో ప్రజలు ఒకడేగ్ర గుమ్మిగూడి ఒక్కసారిగా
ముచ్చట్లు పెడుతుండగా ఒక సింహం వచ్చి నక్కి చూస్తుంది. అది గమనించిన కొందరు అక్కడి నుంచి అడుగెత్తి ప్రాణాలు రక్షించుకుంటారు. కాని ఒక వ్యక్తి అక్కడే భయంతో పడిపోతాడు. వెంటనే ఆ వ్యక్తి సముద్రం లోపల ఉన్న గుహలోకి తీసుకుని వెళుతోంది. హరే భగవాన్, నేను ఎక్కడ ఉన్నాను? ఈ చోటు చాలా వింతగా ఉంది. మూర్ఖుడా, ఇది సముద్ర గర్భంలో ఉన్న నా యొక్క రాజ్యం. ఇంకా కొంతమందిని బలి ఇచ్చి భూమి మీద ఉన్న మిమ్మల్ని కూడా నేను పాలిస్తాను. తిరిగి మంత్రికుడుగా ఓం భీం చమధాయ నమః. ఓ మాత, ఇదిగో ఈ మనవిన్ని బలి తీసుకో. మాత బలి తీసుకున్న వెంటనే సింహం రూపం నుండి మంత్రికుడిగా తిరిగి మరీ చూడగానే రాకుమారుడు పెద్దవాడైపోతాడు. నాయనా, త్రోవలో నీకు పట్టాభిషేకం చేద్దామని నేననుకుంటున్నా. అందుకని నువ్వు వెళ్ళి రాజ్యంలోని ప్రజల బాగోగుల మధ్య నాన్నగారు, మీరు ఎలా చెబితే అలానే కానివ్వండి. సరే నాన్నగారు, మీరు చెప్పినట్టు నేను రాజ్య సంచారం చేయడానికి వెళ్తాను. నాకు సెలవు నా మరుసటి రోజు ఉదయాన్నే రాజా భీమ్సేన్ చెప్పినట్టు రాకుమారుడు రాజ్య సంచార రాకుమారుడు అలా రాజ్యం మొత్తం సంచరిస్తూ ఉండగా అతనికి ఒక సింహం ప్రజల్ని తినదని చూసి ఇలా అంటాడు. అగు సింహం, హా, మర్యాదగా ఆమెను వదిలేయ్, లేదంటే నిన్ను చంపివేస్తా. నువ్వు నన్ను చంపే మగాడివా? హహహా! చూడు, నిన్నిప్పుడు ఒక్క పంజతో ఏమి చేస్తానో చూడు అని రాకుమారుడు మధ్యకి సింహం దుకగని ఒక శక్తి రాకుమారుణ్ణి రక్షిస్తుంది. ఇదేమిటి? నేనీ వ్యక్తిని ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఇతని దగ్గర ఏవో నాకన్నా మాయశక్తులున్నాయి అని మాయసింహం అనుకుంటూనే కిందపడిపోయింది. ఓ మాయసింహం, చూడు, ఇప్పుడు నిన్ను ఏమి చేస్తాను అని ఒక విల్లు ఎక్కుపెట్టి మాయసింహంపైకి వదిలేశాడు. అప్పుడు ఒక్కసారిగా మంటలు మొత్తం సింహాన్ని చుట్టుముట్టాయి. సింహం భయంతో అక్కడ నుంచి మాయమైపోతుంది. కొన్ని రోజుల తరువాత మళ్ళీ ఆ మాయసింహం రాజ్యంలోని ప్రజలను వేటాడి సముద్రం లోపలికి తీసుకొని వెళుతుంది. ఒకరోజు రాజ్యంలోని గంగయ్య వచ్చి ఇలా అంటాడు. ప్రభు, మమ్మల్ని కాపాడండి. ఆ మాయసింహం
మా ప్రజలందర్నీ చంపి సముద్రం లోపలికి తీసుకుని వెళుతుంది. మంత్రి, ఈ గంగయ్య చెప్పింది నిజమే. మన రాజ్యంలోని ప్రజలు అందరినీ ఆ మాయసింహం చంపివేస్తుంది. అది మామూలు సింహం కాదు. ఎందుకంటే మామూలు సింహం ఏదీ కూడా సముద్రగర్భంలో ఉండదు. మంత్రి, మనం తక్షణమే ఆ మాయసింహంని ఎలాగైనా అడ్డుకోవాలి. లేదంటే మన రాజ్యం ప్రజలు అందరినీ ఆ సింహం తినివేస్తుంది. రాజు మరియు మాతృ సైనికులందరూ కత్తులు పట్టుకొని ఆ సముద్రం దగ్గర మాయసింహం కోసం కాపలా కాస్తూ ఉన్నారు. అలా కొద్దిసేపయ్యాక సింహం సముద్రం లోపల్నించి బయటకు వచ్చి ఇలా, మీరెవ్వరూ నన్ను ఏమీ చెయ్యలేరు. నేను మాయశక్తి ఉన్న సింహాన్ని. ఇప్పుడు చూడు, మిమ్మల్ని తినేస్తా. మిమ్మల్ని రాజు మరియు సైనికులు అందరూ ఒక్కసారి వారి దగ్గర ఉన్న కత్తులు అన్నీ సింహం మేకి విసురుతున్నారు. అయినా కూడా సింహంకు ఏమీ కాదు. వెంటనే సింహం గట్టుమీద ఉన్న రంగన్నని చంపి వారి సముద్రం లోపలికి రాజు మరియు సైనికులందరూ పుట్టెడు బాధను దిగమింగుకొని, ఆయన ఈశ్వరా, నీవే మమ్మల్ని ఎలాగైనా కాపాడు అని ప్రార్థిస్తూ ఉండగా ఒక్కసారి మళ్ళీ గ్రద్ద ప్రత్యక్షమవుతుంది. గద్దరాజుతో ఇలా అంటుంది, ప్రభూ, రాజ్యం యొక్క ప్రజలను కాపాడే సమయం వచ్చేసింది అని చెప్పి గ్రద్ద ఒక్కసారిగా ఋషి రూపంలోకి మారిపోయి ఇలా అంటాడు, ప్రభూ, ఆ మాయసింహం అసలు జంతువు కాదు, అది ఒక మాంత్రికుడు. వాడు ఈ లోకంలోని 1000 యొక్క ప్రాణులని బలి ఇచ్చి ఈ ప్రపంచం మొత్తం శశించాలని చూస్తూ ఉన్నాడు. ప్రభూ, మీకు జ్ఞాపకం ఉందా? ఆ రోజు నా శక్తులన్నీ కలిపి మీకొక గుడ్డిచ్చాను కదా. ఇప్పుడు ఆ శక్తులన్నీ మన రాకుమారుడి దగ్గరున్నాయి. ఆయన మాత్రమే ఆ మాంత్రికుణ్ణి అంతం చేయగలడు అని వెంటనే రాజు రాకుమారుడి దగ్గరికి వెళ్ళి జరిగిదంతా చెబుతాడు. అప్పుడు రాకుమారుడు, నాన్నగారు, మీరు అధైర్యపడొద్దు. ఇది ఆ ఈశ్వరిచ్ఛ. నా పుట్టుక ఆ మంత్రికుడు అంతం కోసమే అని చెప్పి రాకుమారుడు బయలుదేరతాడు. రాకుమారుడు వెంటనే సముద్రం లోపలికి వెళ్ళి ఆ మాయసింహం యొక్క గుహ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు రాకుమారుడు ఇలా అనుకుంటాడు, ఆ దేవుడి దయ వల్ల నేను సముద్రంలో కూడా హాయిగా బ్రతికి ఉన్నాను. ఇదంతా ఆ ఈశ్వరుని కటాక్షమే.